చూడండి నేనేం చేస్తున్నంటే తోటకూర చేస్తున్నా. సన్నగా తరిగి పెట్టుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసి వేపుకొని చూడండి ఆకంతా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, మొత్తం దాంట్లో వేసి బాగా నూనెలో పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. వేపుకొని చూడండి పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు అవి కానీ శుభ్రం కడిగి కట్ చేసి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. చూడండి నేను 2 చిన్నుల్లిపాయలు వేసిన, టేస్ట్ బాగుంటుంది. అంత బాగా వేగినాక టమాటాలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. చూడండి చూసి వేసుకోండి, ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, కసమవుతుంది. చూసి వేసుకోండి. చూడండి బాగా మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు బాగా ఉడికియాలి. మొత్తం కలిపి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. చూడండి బాగా మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గితే చాలు. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత చూడండి నూనె అంతా పైకి రావాలి, అప్పుడు ఉడికినట్టు, పచ్చివాసన అంతా పోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి. ఓకే బాయ్.